కేలి సత్యమూర్తి గారు అక్కడ ఇచ్చే ప్రతి స్పీచ్లోని ఈ మధ్య ఒక డైలాగ్ చెప్తున్నాడు. ఇది మంచి పరిపాలన అందించి ప్రజల ఆదరాభిమానాలని చూరగొనాలి చంద్రబాబు, అది నేర్చుకో. మంచి పరిపాలన అందిస్తే ఆదరాభిమానాలు చూరగొట్టే విద్య జగన్మోహన్ రెడ్డికి తెలిస్తే మనం 11 వస్తాయి. అది చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు చెప్తున్నాడు నాకు ఎంత ఆలోచించినా అర్థం కాల. మరి స్క్రిప్టెడ్ రాసిచ్చిన ఆయన అలా రాసిచ్చాడు కాబట్టి చదివేస్తున్నాడా, లేకపోతే నిజంగానే మరి ఏమన్నా అలాంటి రియలైజేషన్ ఏమన్నా పశ్చాత్తాపం ఏమన్నా వచ్చిందా నాకు అర్థం కాల. అంటే అటువంటి పదాలు ఆయనకు వర్తించవు, ఆయనకు అసలు సెట్ కావు. పశ్చాత్తాపాలు అటువంటివి ఉండవు. ఆయనకి ఏంటి అంటే తను బాగా పరిపాలించాను అని చెప్పుకోవటానికి అనుకుంటున్నాడు, తాను అనుకుంటున్నాడు. అనుకుని ప్రతిసారి కూడా ప్రతి స్పీచ్లో అదే చెప్తాడు, చంద్రబాబు నాయుడు పరిపాలన నేర్చుకోవాలి అని. చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి పరిపాలన నేర్చుకోవాలని చాలా మంది అనుకుంటున్నారు. అందరూ ఓపెన్ గా నేర్చుకున్నారు, ఓపెన్ గా చెప్తూ ఉన్నారు. ఈయనొచ్చి అదే మాట చెప్తూ ఉన్నాడు. ఇక్కడ నిన్న నెల్లూరులో మీరు స్క్రిప్ట్ తీసుకొని చూడండి, అంతకు ముందర పొదిల్లో స్క్రిప్ట్ కానీ లేకపోతే మీరు ఎక్కడ రెంటపాళ్ళ స్క్రిప్ట్, ఏ స్క్రిప్ట్ అయినా ఒకటే ఉంటుంది. ఆల్మోస్ట్ డేట్లు మారితే కొద్దిగా లోకల్గా పేర్లు అంతే తప్ప ప్రతిదీ ఒకటే స్క్రిప్ట్ ఉంటున్నది. ఆ స్క్రిప్ట్ ఎప్పుడు మొదలు పెట్టాడంటే వినుకొండలో 2 రౌడీ షీటర్లు కొట్టుకొని ఒక రౌడీ షీటర్ చనిపోతే నరికేసుకున్న అక్కడి నుంచి అదే స్క్రిప్ట్ అదే కాగితాలు తీసుకొని వెళ్ళి ప్రతిసారి చదువుతున్నాడు. ఒక రిపోర్టర్ ఎవరో అతను వినుకొండ వెళ్ళినప్పుడు ఏదో మధ్యలో ఆపి క్వశ్చన్ వేస్తే మర్చిపోయాను అన్నాడు. క్వశ్చన్ వేసే ప్రతి రిపోర్టరు ఆంధ్రజ్యోతి రిపోర్టర్ అనుకొని, నువ్వు ఎక్కడి నుంచి ఆంధ్రజ్యోతి కదా, వాస్తవానికి అతను ఆంధ్రజ్యోతి రిపోర్టర్ కాకపోయినా కానీ అడిగి నువ్వు ఆంధ్రజ్యోతి వాళ్ళు ఇట్టగా అడుగుతుంటారు అన్నాడు. అంటే అని ఫ్లో పోయింది నాకు ఫ్లో పోయింది అని చెప్పి ఇంకా చెప్పలే, వెళ్ళిపోయాడు. అవును, ఆ స్క్రిప్ట్ మర్చిపోయి వెళ్ళిపోయాడు. అంటే ఇటువంటి వ్యక్తి ఇవన్నీ కూడా ఏదో చాలా అరుదుగా ఉంటారు. ఏదో తెలియక చేస్తున్నాడు అనుకోవటం కూడా కరెక్ట్ కాదు. అదే కదా ఇప్పుడు మన రాజేష్ చెప్తున్నది. ఇప్పుడు మహాసేన్ రాజేష్ చెప్పింది అక్షరాల కరెక్ట్. ఎందుకంటే ఇతను చెయ్యటమే ఒక కుట్రతోటి చేస్తూ ఉన్నాడు, ప్లాన్డ్గా చేస్తున్నాడు. ఎంత ప్లాన్డ్గా లేకపోతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 14వ రోజే 36 మంది మా వైసీపీ కార్యకర్తల్ని తెలుగుదేశం వాళ్ళు నరికి చంపారనే పచ్చి అబద్ధాన్ని ఎట చెప్పగలుగుతాడు? 14 రోజు జస్ట్ 14 డేస్లో చెప్పేసి మీకు ఆ 36 పేర్లు ఇవ్వయా మేము యాక్షన్ తీసుకుంటామంటే ఇప్పటి వరకు ఇవ్వలేదు. 13 నెలల్లో 14 నెలలు బహుశా 14 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో 36 మంది చనిపోయి ఉంటారు. అది కూడా లేదు. ఒకవేళ చనిపోతే జరగలేదు. అకౌంట్ రాజశేఖర రెడ్డి గారు కనుక అప్పుడు గుండె బగిలి చచ్చిపోయారని సేమ్ అదే కాన్సెప్ట్ అండి. అంటే ఇవే చెప్పినవే చెప్పుకుంటూ ఆ స్క్రిప్ట్ మార్చుకోకుండా అదే స్క్రిప్ట్ చదువుకుంటూ చెప్తూ ఉంటే ఇప్పుడు ఒక అంచనాకు వచ్చేసారు మొత్తం రాష్ట్ర ప్రజలను. అందుకనే మీకు నెల్లూరు టూర్లో ఎక్కడ స్పందన లేదండి, ఫెయిల్ అయింది టూర్. అది ఎక్కడా కూడా మనుషులు రాలేదు, మాట్లాడలేదు. ఈయన మాట్లాడుతుంటే కూడా లేచి వెళ్ళిపోయారు ఉన్న 10 మంది కూడా. అటువంటి పరిస్థితుల్లోకి అతనే వచ్చేస్తున్నాడు. అందుకని ఇప్పుడు ఏమంటున్నాడంటే నేను వస్తున్నానంటే 2000 మంది పోలీసుల్ని పెడుతున్నారని చెప్తున్నాడు. మీరు లాస్ట్ 2 పర్యటనలు మీరు చూడండి, 2000 మంది పోలీసుల్ని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వెళ్ళినా పెడుతూనే ఉన్నారు. కానీ గత 2 సార్ల నుంచే చెప్తూ ఉన్నాడు. అంతకుముందు ఏం చెప్పాడు? నాకు భద్రత ఇవ్వట్లేదు, పోలీసులు రావట్లేదు అని చెప్పాడు. ఇప్పుడు 2000 మంది పోలీసులు వస్తున్నారు, నన్ను అడ్డుకుంటున్నారు అంటున్నాడు. తిరుపతిలో చిత్తూరు జిల్లాలో జరిగిన బంగారుపాళ్యం పర్యటన ఉంది కదా, అప్పుడు పోలీసులు ఒకటే చెప్పారు, నువ్వు ఏ రూట్ అయితే మాకు ఇచ్చావో ఆ రూట్లోనే రా, నువ్వు ఎక్కడైతే ఆగుతానన్నావో అక్కడే ఆగు అని చెప్పారు. అది ఆయన డీవియేట్ అవ్వడానికి చాలా ప్రయత్నం చేశాడు, కుదరలేదు. ఇక్కడ నెల్లూరులో కూడా పోలీసులు అదే చెప్పారు, నువ్వు ఏ డైరెక్షన్లో వస్తానన్నావో అందులో నుంచే రా, నో డీవియేషన్ అని చెప్పేసరికి ఇక్కడ మొత్తం కూడా అంటే ఆయన ఆక్రోశం
మొత్తం తీసుకొచ్చి అంత చంద్రబాబు నాయుడిని ఆయన ఎవరో కొట్టాడు, ఈయన ఎవరో కొట్టాడు, చంద్రబాబు నాయుడు బావిలో చంద్రబాబు బావిలో దూకాలట. చంద్రబాబు బావిలో దూకాలా, ఎవరు బావిలో దూకాలనేది ఆల్రెడీ ప్రజలైతే చెప్పేశారు. ప్రజలు తీర్పు చెప్పిన తర్వాత ఆ తీర్పుకి కట్టుబడి ఉండి మన ప్రవర్తనని మనం మార్చుకోగలిగితే ఏదైనా నిన్ను మనిషి అని పిలుస్తారు. అట్లా కాకుండా నో నథింగ్ డూయింగ్ అని చెప్పి అదే బాటలో ఉండి అదే మాటలు మాట్లాడుకుంటూ ఇంకా భయంకరంగా మాట్లాడుతూ ఫ్రస్ట్రేషన్ని బయటికి చూపించటం అనేది అంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్రత్యేక లక్షణం. అసలు ఫ్రస్ట్రేషన్ కూడా అటాక్ లాగా చూపిస్తాడు. నీకు ఏమి నేరం చేశాడు? అక్రమ అరెస్ట్ అంటాడు. నీకు క్వాడ్జీలో రుస్తుం మైన్స్లో అక్రమంగా అన్యాయంగా క్వాడ్జీ తవ్వుకొని అమ్మాడని చెప్పి గవర్నమెంట్ రిపోర్ట్ ఉంటే ఆ రిపోర్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వస్తే దాని మీద కేసు పెడితే కాకాని గోవర్ధన్ రెడ్డి సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు కదా యాంటిసిపేటరీ బెయిల్ కోసం. సుప్రీంకోర్టు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వలేదు కదా. అయినా సరే అది అక్రమ అరెస్ట్ అంటాడేంటి? అక్రమ అరెస్ట్, అక్రమ కేసు అంటే కోర్టు చేసినా కూడా ఆయనకు అక్రమ కేసు లాగానే అక్రమ కేసు అంటాడు, అక్రమ అరెస్ట్ అంటాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారేమో తోక జాడిస్తే తోకలు కత్తిరిస్తా అని అంటున్నారు. వీళ్ళేమో ఇట్లా